అందుకే ఆమె గర్భంతో ఉన్నప్పుడు ఆమె ఎదిరించలేక ఆమె వెళ్తుంది. చూడండి, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకి భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి ఉండిన మరియతో కూడా సంఖ్యలో రాయబడటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. అక్కడున్నప్పుడే ఎందుకు నిండాయి? దానికి ఒక ప్రవచనం ఉంది. దానికి ఒక మేక అని ఒక ప్రవక్త ఎప్పుడో డాక్యుమెంట్ రికార్డెడ్గా చెప్పాడు. ఇదిగో ఒక రోజు వస్తుంది, మెస్సయ్య గర్భంలో పడతాడు. ఆ పడిన వాడి అడ్రస్ మీరు గుర్తించండి. కన్యక గర్భవతి కుమారుని కంటే యెషయా డాక్యుమెంట్ చెప్తే దానికి రికార్డెడ్ మరింత ఇప్పులూకరంగా చెప్పిన డాక్యుమెంటే మీకా చెప్పాడు. మీకా ఏం చెప్పాడు? ఆ పుట్టబోయే ఆ మెస్సయ్య ఎక్కడ పుడతాడంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, బెత్లెహేములో పుడతాడు. ఆ బెత్లెహేములో ఎక్కడ పుట్టాడో, కొంతమంది పాకలో పుట్టాడు అంటారు, కొంతమంది అక్కడ పుట్టాడు. అదేం కాదు, కానీ ఆయన బెత్లెహేములో ఎక్కడ పుట్టాడో మనకు తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పుట్టాడో తెలియదు. ఈదులో పుట్టాడో, ఎక్కడ పుట్టాడో, ప్రయాణంలో పుట్టాడో, మొత్తం మీద బెత్లెహేములో ఎక్కడో పుట్టాడు. ఎందుకంటే ఆ స్థలం అనేది దేవుడు పర్టికులర్గా మెన్షన్ చేయలేదు. చేస్తే ఏం చేస్తారు? భక్తులందరూ కలిసి స్థలానికి పూజ చేస్తారు. మన వాళ్ళు ఓడి చెప్తే ఓడి చేస్తారు. మన వాళ్ళు స్థలానికి పూజ చేస్తారు. స్థలానికి పూజ చేసే వాళ్ళు లేరు. సిగ్గుమాలిన విషయం ఏంటి చెప్పిన, ఆ యెరూషలేము పోయి ఆ మట్టి తెచ్చుకుని టీలో కలుపుకుని తాగుతారండి. ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తారు చాలామంది. ఇంకా మీరు కొన్ని డెనామినేషన్స్ ఉన్నాయి చూడండి. ఎవరు ఆయన సీనియర్ దైవజనుడు, ఆయన చనిపోతే ఆయన సమాధి తవ్వేశారు మొత్తం మీద నక్కల్లాగా. ఆ తవ్వేస్తే ఏడాదికో లారీ మట్టి వేస్తున్నారు మళ్ళీ. అరే ఇదేంటి? భక్తుల్ని గౌరవించవచ్చు, భక్తుల్ని ప్రేమించవచ్చు, భక్తులు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వచ్చు. కానీ వాళ్ళ స్థలాలంటే వీళ్ళు ఎక్కడే భోజనం చేశారు, వీళ్ళు ఎక్కడే నడిచారు, ప్రభు ఎక్కడే పుట్టిన స్థలానికి మొక్కితే బయటోళ్ళకి నీకు తేడా లేదు. బయటోళ్ళు విగ్రహారాధనకి మన ఆరాధనకి తేడా లేదు. అసలు మన ఆరాధన ఆత్మతో సత్యముతో ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఎగిరే విధానాలు, వాళ్ళ గెంతే విధానాలు, వాళ్ళకి మనకి తేడా లేదు. రాను రాను మన వాళ్ళు కూడా ఎలా తయారవుతున్నారంటే వాళ్ళ ఎగురులాట్లాగే మన ఎగురులాట్లు ఉన్నాయి. వాళ్ళ దేవుని ఊరేగిస్తున్నప్పుడు ఆ యొక్క ఆకారాల ముందు, ఆ సంబరాల ముందు ఎగురుతారు చూసారా? వాళ్ళకి అది తగును, ఎందుకంటే వాళ్ళ సంస్కృతులు అలా ఉన్నాయి, అది వాళ్ళకి తగును. వాళ్ళు అలా ఎగురారంటే అర్థం ఉంది. కానీ ఈరోజు చాలామందిని మీరు గమనించండి, యేసు ప్రభు పేరు మీద ఎగిరేంత ఆప్షన్ బైబిల్ ఇచ్చిందా? యేసు ప్రభు పేరు మీద తాగి తందనలాడే అవకాశం ఉందా? యేసు ప్రభు పేరు మీద అసలు ఇలాంటి సౌలభ్యం, ఇదిగో డ్యాన్స్ లేసిన ఎక్కడన్నా ఉందా? ఎక్కడా మనకు కనబడదు. అందుకే యేసు ప్రభు పేరు మీద డ్యాన్స్ చేస్తే కుదరదని డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఎవరి పేరు మీద మొదలెట్టారు తెలుసా? క్రిస్మస్ తాతని తీసుకొచ్చారు. నడుతున్నా ఆయన మంచోడేనండి. ఆ క్రిస్మస్ తాత ఎవరైతే ఉన్నారో ఆయన మంచోడే, కానీ ఆయన పేరు అడ్డు పెట్టుకుని ఎగురుతున్నారే ఈ తాగుబోతే వ్యవహారాలు. వాళ్ళే సన్నాసిగాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, పనికి మాలలో నడుతున్నారు. మనకు గౌరవం ఉంది. చిన్నపిల్లలు వేసారంటే ఒక అర్థం ఉంది, వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంది, వాళ్ళు వాక్యాలు చెప్పారంటే ఒక అర్థం ఉంది. నేను అడుగుతాను, ఈరోజు అర్థాలు ఏమున్నాయండి? మొన్న ఎవడో ఒక నాటిక వేశారు, ఆ నాటిక ఒక అర్థవంతంగా ఉండేది. ఒకప్పుడు నాటికలు యోసేపు, మరియమ్మ, గొర్రెల కాపర్లు, జ్ఞానులు. ఆ రోజుల్లో చదువులు లేవు కనుక ఆ చదువులు లేని వారికి అలా నాటికలు వేస్తే ఇలా బలయ్యారా, ఇలా ఇబ్బంది పడ్డారని చదువు లేని వారు బైబిల్ స్టోరీ నాటకం చూసి నేర్చుకునేవారు. ఈ మధ్య వాళ్ళు ఎవరో మరి ఆ ఏ రోజున ఏం చేశారు చెప్పడానికి, నిలువుటంగి దొరకలేదని నైటీ వేసేసారండి. ఆ నైటీ వేసి వెనకాల సున్ని గడెత్తుంటే అడుగుతున్నారు, ఏమో కామెడీ షోనా? క్రిస్మస్ అనే పర్వదినాలు, యేసుక్రీస్తు పుట్టుకనేది ఎంత ఎంత బరువున్న సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ని చెప్పడంలో చరిత్ర ముడిపడి ఉన్న కొన్ని బరువైన విషయాలు ఉన్నాయి, అవి చెప్పట్లేదు. ఎడవళ్ళు ఎక్కువైపోతున్నాయి, ఈ పనికి మాలిన పనులు ఎక్కువైపోతున్నాయి, దేవునికి ఆయాసకరమైన పనులు ఎక్కువవుతున్నాయి. ఇప్పుడు ఉన్నానండి, ఇక్కడ నిలబడ్డాను, చక్కగా వాక్యం వివరిస్తున్నాను, మీరు వింటున్నారుగా. ఇలా వాక్యం చెప్తే దేవుడు సంతోషించడా? వాక్యం చెప్తే పరలోకమందు దేవునికి మహిమ కలగదా? ఈ వాక్యం చెప్తే సమాధానం లేని వారికి భూమి మీద సమాధానం దొరకదా? జీవితాల్లో ఒక అర్థం పరమార్థం ఉండదా? ఇది లేదు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అవుతున్నాయి, దేవునికి ఆయాసకరమైన ఇక్కడ చూడండి, బైబిల్ చదువుతుంటే అసూలు బాసింది ఒక తల్లి,
మరియమ్మ ఇబ్బంది పడింది. మరియమ్మకి ఇలా ఎవరిస్తే ఆడెవడో వీడియో చేసాడని మళ్ళీ చెప్తున్నాను. అసలు బైబిల్లో ఎక్కడైనా సందడి, బైబిల్లో ఎక్కడైనా ఆ భయంకరమైన ఈ రోజు జరుగుతున్న ఈ భయంకరమైన ఇలాంటి విన్యాసాలు ఆ రోజున ఎక్కడున్నాయి? ఉన్నాయని అడిగితే ఉన్నాయంటే ఎక్కడున్నాయి? మరియమ్మకి ఆయాసము, దుఃఖము, నీడుందా కనడానికి? ఆమె కనడానికి కనీసం ఆమెకి నీడుందా? ఎక్కడ కన్నాదో, ఎవరున్నారో కనీసం చూడ్డానికి. నేను ఇలా అంటున్నానండి, మరొక స్త్రీ ఉందా సహాయం చేయడానికి? మరొక స్త్రీ ఉందా? సాటి పురుషుడు తప్ప ఏమీ లేదు ఆమెకి. మొదటి తల్లికి ఆమెకే లేదు క్రిస్మస్లో ఆనందం. మొదటి తల్లి ఆమెకే లేదు. ఇదిగో ఈ రోజున్న సంబరాలు, ఈ రోజున్న సంబరాలు